కొన్ని దేశాలలో యుద్ధాల ప్రభావంతో మామిడి రేట్లు భారీగా పతనమయ్యాయని గుజ్జు పరిశ్రమ పారిశ్రామికవేత్త రమేష్ నాయుడు అంటున్నారు. మామిడి చెట్ల నుంచి కొంతమేర కింద పడి నష్టం వచ్చినా పంట దిగుబడి ఎక్కువగానే ఉందనే విషయాన్ని రైతులు గ్రహించాలని సూచించారు. 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా మామిడి పండు దిగుబడి వచ్చిందని అంటున్న మామిడి గుజ్జు పరిశ్రమ పారిశ్రామికవేత్త రమేష్ నాయుడుతో మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. మామిడి పంట రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున నష్టాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తుంది. అదే స్థాయిలోనే కంపెనీ యజమానులు కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకొని రైతులకు సంబంధించి ఆదుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మనం ఏదైతే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఐరాల సమీపంలో ఉన్నటువంటి F3 అనేటువంటి ఒక కంపెనీకి రావడం జరిగింది. ఇక్కడ పల్పుకి సంబంధించినటువంటి మన మెటీరియల్ ఒకసారి కనుక మనం చూస్తున్నట్టయితే కనుక చాలా అద్భుతంగా అంటే మేకింగ్ అనేది జరుగుతుంది. చాలా అద్భుతంగా మేకింగ్ జరుగుతుంది. మేకింగ్ జరిగి నీట్గా అంటే రైతులకు సంబంధించి నీట్గా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ప్రాసెస్ విధానం కావచ్చు, అదేవిధంగానే ఆ కంపెనీ అంటే కంపెనీలో ఇక్కడ తయారు చేస్తున్న విధానం కానీ, అదేవిధంగా ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా నీట్గా ఇవన్నీ కూడా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిరంతరం దాదాపుగా 8 గంటలు అంటే దాదాపు 24 గంటల నుంచి 24 గంటల పాటు కూడా మూడు షిఫ్ట్లు కూడా మొత్తం కూడా కంపెనీ వ్యవహారం అంతా కూడా నడిపిస్తూ వస్తుంది. ఎంప్లాయీస్ చూడొచ్చు చాలా నీట్గా ఈ పలుపును తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే అధికార యంత్రాంగం ఒకవైపు స్పందిస్తుంది. ఇప్పటికే 8 రూపాయలకు సంబంధించినటువంటి 8 రూపాయలు ఒక కిలోకి సంబంధించి ఇవ్వాలని చెప్పి కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కంపెనీలు కూడా అదే స్థాయిలోనే రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అందువల్లనే నిరంతరం చిత్తూరు జిల్లాలో ఈ రకమైనటువంటి పల్ప్ కంపెనీలు అన్నీ కూడా ఈ ప్రాసెస్ అంటే మొత్తం కూడా ఆ పల్పును తీసే ప్రక్రియని వేగవంతం చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఈ పలుపునంతా కూడా జ్యూస్ అంతా కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 4 లక్షలకు పైగా కూడా టన్నుల మామిడి పంటలు చిత్తూరు జిల్లాలో ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అయితే మన ఒక కంపెనీలో ఏదైతే F3 అనేటటువంటి ఇక్కడ స్థానికంగా అంటే తవనంపల్లి కంపెనీలో మనం ఇక్కడికి రావడం జరిగింది. దానికి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ నాయుడు కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా మేము ఇందాక చూసాము, మీరు కావచ్చు కలెక్టర్ గారు చాలా అంటే ఎందుకంటే కంపెనీస్ నెలకొల్పడం వేరు, రైతుల కోసం నిలబడడం వేరు. నేను ఈ 2 విషయాల్లో కంపెనీలు నెలకొల్పడం వేరు, లాభాల కోసం కంపెనీలు పెడతారు, రైతుల కోసం మీరు ఈ విధంగా స్పందించడం అనేది నిజంగా హ్యాండ్స్ ఆఫ్ సార్. ముందు కంగ్రాట్స్ మా బీఆర్కే న్యూస్ తరఫున. ఎందుకంటే ఒక చాలా నీట్గా లోపల మెయింటైన్ చేయడం కానీ ఆ ప్రాసెసింగ్ విధానం కానీ ఇదంతా కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇవాళ రైతులు నష్టాలు ఇబ్బందులు పడుతున్నారు, ఏం చెప్తారు? మేము జనరల్గా 2022లో F3 అనే ఫ్యాక్టరీ స్థాపించాము. మేము ఒక 4 పార్ట్నర్స్ కలిపి ఈ సంస్థ స్థాపించాము. అంతకుముందు ఒక 15 సంవత్సరాలుగా ఇదే ఇండస్ట్రీలో మేము అందరూ వర్క్ చేస్తున్నాము. మేము ఒక 5 మంది కలిసి ఈ ఇండస్ట్రీని స్థాపించాము. మేము స్థాపించిన 22వ సంవత్సరం నుండి రైతులకు మేము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము. ఎందుకంటే పేమెంట్ పరంగా కావచ్చు, వాళ్ళు రిసీవింగ్ కావచ్చు. ఇప్పటి వరకు కూడా మేము ఫార్మర్ వచ్చారా ప్రతి సంవత్సరం 2022 నుండి ఫార్మర్ అన్లోడ్ చేసి అప్పుడే చెక్ రాసి 10 డేస్కో 15 డేస్కో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మళ్ళీ వాడు తిరిగి మళ్ళీ మన దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైతు ఒకసారి వచ్చి మళ్ళీ తిప్పించుకుంటా తర్వాత రండి మళ్ళీ రండి ఆ పాలసీ మేము ఇప్పుడు కానీ ఇప్పటి వరకు స్టిల్ ఈ సంవత్సరం కూడా 2000లో కూడా ఆల్ఫన్సో అనేది ఫ్రూట్ కొన్నాము. 4000 టన్నులు ఓన్లీ లోకల్లోనే కొన్నాము. కర్ణాటక అంటే 1 కేజీ కాయ కూడా చెప్పలేదు. ఆల్ఫన్సో సింధూర్ అనేది ఆ పేమెంట్ మొత్తం కూడా రైతులకు చెక్ రూపంలో ఆల్రెడీ చెల్లించడం కూడా అయింది. తోతాపూర్ ఇది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ నుండి దాన్ని అవ్వచ్చు ప్లస్ మంది ఇంకా ఉంది. దీనివల్ల ఇప్పటి వరకు పేమెంట్ పరంగా కొంచెం ఆలస్యమైన మీతో ఏ విషయంలో అయినా రైతులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేందుకే F3 కంపెనీ ఎప్పుడు కృషి చేస్తారు. ఈ సంవత్సరానికి సంబంధించి క్రాప్ చాలా ఎక్కువ వస్తుంది రైతుల దగ్గర నుంచి. ఏం చేస్తున్నారు? ఆల్రెడీ టోకెన్ సిస్టమ్ గవర్నమెంట్ అంటే మీరు కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేశారు. ఇవాళ కొన్ని కంపెనీలు ఇదే జిల్లాలో ఇంకా కూడా ఆ పద్ధతిని ఇంకా కూడా ఫాలో అవడం లేదు. కొన్ని కంపెనీస్ని రకరకాల కారణాలు పెట్టి మూసేస్తారు, ఇంకా కూడా ఓపెన్ చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. అలాంటి రైతుల కోసం ఈ సంవత్సరానికి సంబంధించి మీరు ఇప్పుడు ఏ విధంగా రోజువారీ ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది, ఏ విధంగా రైతులకు సర్వీస్ చేస్తున్నారు, ఇంకా ఎన్ని రోజులు మనము రోజువారీ ఎన్ని టన్నులు మనము పల్ప్ జనరల్గా మా కంపెనీ కెపాసిటీ ఒక రోజుకి 60 నుండి 70 ట్రక్కులు. కానీ రైతుల సమస్యల వల్ల మేము పర్ డే 100 ట్రక్కుల వరకు అన్లోడ్ చేస్తున్నాము. ప్రతి రైతుకు కూడా చెప్తున్నాం మేము. మన కంపెనీ F3 కంపెనీకి దేవుని దయ వల్ల ఆర్డర్లు బాగున్నాయి. ఆగస్టు వరకు కూడా రన్ చేయగలిగే కెపాసిటీ మాకుంది. బట్
ఈసారి క్రాప్ అధికంగా వచ్చింది. ఈ అనుకున్న దానికి 1+4 వచ్చింది. కొద్దిగా భూమి పాలు అయితే కూడా పర్వాలేదు, ఓపిక పట్టండి, ఓపిక రాండి అనే కాన్సెప్ట్ తో రైతులకు అందరికీ 4 మండలాల రైతులు కూడా నాకు వస్తున్నారు విత్ టోకన్ సిస్టంతో. టోకన్ లేకుండా కూడా చాలా రైతులు వచ్చి కూర్చోండి, లేదు టోకన్లో తీసుకెళ్ళాలంటే ఆ రైతు వెళ్ళటం లేదు, వాళ్ళ బాధలు చూసి దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నారు. ఆ విధంగా ఎవ్రీడే నాకు కావాల్సిన 50-60 ట్రక్కులకి 150 ట్రక్కులు వస్తున్నాయి నాకు. దాన్ని అన్లోడ్ చేయడం జాప్యం. నాకుండే కెపాసిటీకి మించి నేను చేయలేకపోతున్నానంటే ఒక 2 రోజులు జాప్యంతో వెళ్తున్నాను తప్ప ఇంకా వేరే విషయం లేదు. ప్రతి రైతుకు నేను చెప్తున్నాను, నేను యా కంపెనీ ఇప్పుడు మనకు సంబంధం లేదు, మనకు ఆర్డర్లు ఉన్నాయి. దేవుని వల్ల ఆగస్టు 10వ తేదీ వరకు నేను కాయకుంటాను. దయచేసి కొంచెం సంశయం పాటించండి, అందరికీ చెప్తున్నాను నేను. మీరు రైతు బిడ్డగా కావచ్చు, అదేవిధంగానే ఒక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న రైతులకు సంబంధించి ఎందుకంటే వాళ్ళు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, చివరి పండు వరకు కూడా మేము కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. మీరే ఒక యజమానిగా అంటే సంస్థ యజమానిగా రైతులకు ఏం చెప్తారు? మిమ్మల్ని కూడా చాలా మంది కలుస్తూ వెళ్తున్నారు, ఏం చెప్తారు? నేను రైతులకు అందరికీ చెప్పేది ఒకటే, మన మండలంలో తవనపల్లి మండలంలో ఉండే ఫ్రూట్ ఏదైనా అవ్వచ్చు, నేను చివరి ఫ్రూట్ వరకు అందరూ చెప్పిన విధంగా నేను మాట చెప్పడం లేదు. మేబీ నాకుండే కమిట్మెంట్ అంటే కస్టమర్తో ఆల్రెడీ నేను అగ్రిమెంట్ అయి ఉంటాను కదా, ఇంత క్వాంటిటీ చేయిస్తాననేసి. నేను ఆ క్వాంటిటీ ప్రకారం నాకుండే ఆర్డర్ ప్రకారము ఆగస్టు 10వ తేదీ వరకు నేను ఫ్రూట్ కొంటే నేను తీసుకున్న ఆర్డర్లన్నీ ఫుల్ఫిల్ చేయగలుగుతాను. అంత ఆర్డర్ మనకు ఉంది కనుక మేబీ ఆగస్టు వరకు ఫ్రూట్ దొరికితే నేను కంటిన్యూగా కొనేదానికి సిద్ధంగా ఉన్నాను. ఏ సమయంలో ఫ్రూట్ ఇంకా లేదు దొరకదు అనే సిచ్యువేషన్ తప్ప ఫ్యాక్టరీ నేను మూత వేయను. లాస్ట్ కాయ వరకు నేను కంపల్సరీ రైతులకు సహాయం చేస్తాను. థ్యాంక్ యూ. సో మొత్తం మీద మన కంపెనీకి సంబంధించి చూడొచ్చు, అంటే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మొత్తం 3 షిఫ్ట్ల ప్రకారం కూడా మొత్తం కూడా పల్పు మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆ పల్ప్ అంతా కూడా తీయడం కావచ్చు, దాని తర్వాత ఆ ప్రాసెస్ అంతా కూడా చేసి చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి మిషనరీస్ అంతా కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా అంటే నేను ఒక రైతు బిడ్డగా ఉండి రైతు బిడ్డగా ఈ సంస్థను మేము కొంతమంది పార్ట్నర్స్ తో కలిపి, వాళ్ళు కూడా రైతులు, వాళ్ళందరూ కూడా ఒక పార్ట్నర్స్ తో కలిపి మొత్తం కూడా ఈ కంపెనీ అంతా కూడా అంటే సిద్ధం చేయడం జరిగింది. అయితే రైతుల కోసం మేము ఈ కంపెనీ ఏర్పాటు చేస్తాం కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం కూడా ఈ పల్ప్ అంతా కూడా తయారు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. సో మొత్తం మీద ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున అంటే దీనికి సంబంధించినటువంటి అంటే వచ్చే నెల వరకు కూడా మొత్తం కూడా మరో 4 రోజుల పాటు కూడా ఈ పల్పుకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తాం. చివరి మ్యాంగో వరకు కూడా, చివరి మామిడి పండు వరకు కూడా రైతులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని పలుపు అంతా కూడా తీసుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా అంటే రమేష్ నాయుడు ఏదైతే F3కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ చెప్తున్నారు. ఇప్పటికే కలెక్టర్లు అదేవిధంగా వాళ్ళ ఆదేశాల ప్రకారం పాటిస్తున్నాం. అదేవిధంగానే ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా మాత్రం మేము ఈ చర్యలు కొనసాగిస్తామంటూ కూడా ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నటువంటి రమేష్ నాయుడు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగార్జున కలిసి గోపినాథ్, BRK న్యూస్, తవలంపల్లి నుంచి F3 కంపెనీ నుంచి.